అందరికీ నమస్కారం. మనం ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కొన్ని రిచువల్స్ చెప్తే అవి మనం ఫాలో అయిపోయే వాళ్ళం తప్ప పెద్ద క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు పేరెంట్స్, ఇది ఎందుకు చేయాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం డెఫినెట్గా అడుగుతున్నారు. వాళ్ళు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది, సో ఈ టైంలో ఈ రిచువల్స్ ఎందుకు ఫాలో చేయాలి అని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇది అందరు పేరెంట్స్ సఫర్ అవుతున్న విషయం. ఇది చాలాసార్లు వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చెప్పాలో కూడా అర్థం కాదు. సో మన ఏన్షియన్స్ ఎవరైతే ఉన్నారో మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మనకి రిచువల్స్ రూపంలో రిచువల్స్ చెప్తూ వాళ్ళకి వెనకాతల అండర్ కరెంట్గా మెసేజ్ కూడా పంపించారు. అది మనం అర్థం చేసుకుంటే ఈ పిల్లలు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఉదాహరణకి భోగి తీసుకుంటే, భోగిలో ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ కలెక్ట్ చేసేసి ఒక దగ్గర పెట్టి కాల్ చేసేవాళ్ళం. అంటే ఏంటంటే ఇంట్లో ఏదైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీ ఉందో దాని అంతా తీసేసి నీట్గా ఇల్లుని క్లీన్ చేసి పెట్టుకొని అదంతా బయట పెట్టి కాల్ చేయడం అనేది మనం రిచువల్గా ఫాలో అవుతున్నాం. సో అంటే ఏంటి, ఇక్కడ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని ఎలా అయితే తీసేస్తున్నామో ఒక వ్యక్తిలో కూడా ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని తీసేయాలి. ఇక నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి, నెగిటివ్ థాట్స్ అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని అంతా కూడా డిలీట్ చేసేసి మనం ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేసి మనం ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలి, ఇలా పాజిటివ్ వైబ్ మన చుట్టూ ఉండాలని చెప్పి ఒక అండర్ కరెంట్ మెసేజ్తో ఇలాంటి రిచువల్స్ అన్ని పెట్టుంటారని మనందరం పిల్లలకు చెప్పాలి. ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ ఉంది. మన పూర్వీకులు చాలా తెలివిగా ప్రతి విషయంలో కూడా మనకి నిగూఢంగా ఒక మెసేజ్ అనేది చెప్పారు. అది మనం అర్థం చేసుకొని మన పిల్లలకు కూడా చెప్పాలి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మన రిచువల్స్ని ఫాలో చేస్తూ ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసి పడేయాలి ఇంట్లో, మీ బుర్రలో కూడా.